ఒకసారి మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? మహిళా దినోత్సవం సంబరంగా మంచిగా మహిళలు అందరూ అందరు జరుపుకోవచ్చు. ప్రతి మహిళలు సైతం జరుపుకోవచ్చు. కొందరు ఫెయిల్ కాగానే ఈడికే లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ నువ్వు 50 ఏళ్ళకి వచ్చినాక కూడా ఒక 70కి వచ్చినావు. కానీ నిన్ను ఇన్స్పైర్ తీసుకొని చాలా మంది పోతురు. లంబడిపల్లి నుంచి ఈ స్థాయికి రావడం ఎలా ఉంది నీకు? నాకు బాగుంది. మిమ్మల్ని అందరూ చాలా సంతోషం అనిపిస్తుంది. ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా కష్టం. నీకు నాగార్జున కూడా చాలా క్లోజ్ అయిపోయారు. మళ్ళీ పోతున్నా బిగ్ బాస్. మళ్ళా పోతున్నా? నేను పోతే మీరు చూస్తారట, లేకపోతే లేదట. బిగ్ బాస్ లో నీకు మస్తు దోస్త్ అయింది కదా అఖిల్ ఫోన్ చేస్తుండా? ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నావు? నాకు చేసిన అది ఉండదు, బాగానే చేసిన అన్నిట్లో కనబడతా. చిరంజీవి కొడుకుతో చేసినావా? రామ్ చరణ్తో చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నావు? ఏదో ఒకటి ఉంటది, కానీ ఇప్పుడైతే రేపు హోలీ పండుగ చేయాలి. ఇంటికాడ నిమ్మలంగా ఉన్నారు అందరు. అనిల్ అన్న ఎట్లున్నాడు? రాజన్న అందరు బాగుంది. మన డైరెక్టర్ శ్రీకాంత్ పంపుతూనే వచ్చిన. ఏమన్నాడు? ఇలా పోతున్నావు అండి పొమ్మన్నాడు. వీడియో తయారు చేయలేరు? అష్టప్పుడు తయారు చేస్తారు కదా ఫ్లాగ్. నీకు పొద్దుగాలే వచ్చిన కదా.